friends, welcome to my channel Multi-Cham. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీని చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి బ్యాచిలర్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మరి ఈ మటన్ గ్రేవీలో మరీ ఎక్కువగా మసాలాలు వాడుకుంటా లైట్గా ఘాటుగా కాకుండా మైల్డ్గా రుచికరంగా ఈ మటన్ గ్రేవీ చపాతీ, రోటీ అండ్ అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ని బాగా ఉప్పు నీళ్ళతో బాగా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను. నేను ఉప్పు పసుపు వేసుకున్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు కాస్త ఉప్పు పసుపు వేసుకొని దీన్ని లైట్గా అంటే నీరంతా పోయే వరకు మనం వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 5 to 7 మినిట్స్ తర్వాత ఇది చక్కగా వేగిపోయింది. మటన్ అనేది చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం మటన్ వేయించగా కాస్త ఆయిల్ మిగిలింది కదా. ఇప్పుడు అందులోనే ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాహి జీరా వేసుకుందాం. మీకు కనుక సాహి జీరా లేకపోతే కనుక దీని బదులుగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకుందాం. ఓకే, ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 ఇంచి దాచిన చెక్క, 4 లవంగాలు కూడా ఇందులో వేసుకొని లైట్గా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ తరిగిన ఉల్లిపాయ, వీటిని లైట్గా ఇలా కలిపేసుకుందాం. ముందుగా చూసాక ఫ్రెండ్స్ బాగా కలిసాయి కదా. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, చూసారా ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకుందాం. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోండి. అడుగంటకుండా చూసుకోండి, లేకపోతే మన మటన్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఆల్రెడీ మనం మటన్లో ఉప్పు వేసి వేయించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఉప్పు అక్కర్లేదు. కాస్తంత పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను, ఎందుకంటే దీంట్లో కాస్త ఎక్కువ కారం కావాల్సి ఉంటుంది. మటను, చికెను ఇలాంటివన్నీ అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. వీటిని కూడా లైట్గా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా వేగనిచ్చాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మటన్ కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపేసుకుందాం. ఇలా మసాలా అంతా మటన్కి పట్టుకునేటట్టుగా బాగా కలుపుకుందాం. సో ఫ్రెండ్స్, మటన్కి అన్న మసాలా అంతా చక్కగా పట్టుకుంది, బాగా గుమగుమలాడుతుందండి. ఇప్పుడే ఇంకా మొత్తం ఉడికి ఇంకా యాడ్ చేయాల్సినవి చేస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మటన్ మునిగేంత వాటర్ వేసుకుందాం. ఓకే, చూసారు కదా మన మటన్ అంతా చక్కగా మునిగింది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇలా మనం నీరు పోసుకొని మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 6 విజిల్స్ రానిద్దాం. ఫ్రెండ్స్, మనకి 6 విజిల్స్ అన్నీ వచ్చాయి. విజిల్స్ వచ్చి ప్రెషర్ కుక్కర్ కూడా బాగా చల్లారిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, చూసారుగా నూనె మొత్తం పైకి తేలింది చక్కగా. ఇప్పుడు మనం ఇంకోసారి స్టవ్ ఫ్లేమ్ని ఆన్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదా
ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పాను ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువగా మసాలాలు వాడలేదు దీంట్లో. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 3 తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్తంత పచ్చి కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని వీటన్నింటినీ ఇంకోసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో కాస్త ఉడకనిద్దాం. ఇంకొంచెం బాగంటే మొత్తం రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కాస్త ఉడకనిద్దాం. దీంతో ఏంటంటే మన కన్సిస్టెన్సీ అనేది చక్కగా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక 5 to 7 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకున్నాము. చూసారా, కన్సిస్టెన్సీ అనేది చక్కగా అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకునే ముందు కాస్తంత కొత్తిమీర తరుగు ఇలా చల్లేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. అంతేనండి, మనకి రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయింది. చాలా సింపుల్ స్టైల్లో ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వావ్, చూసాక ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మరి రుచికరమైన మటన్ కర్రీని రెడీ చేసుకున్నాం కదా. డెఫినెట్గా మీరు కూడా ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతూ మా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ జాగ్రత్తగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈ మటన్ కర్రీని మీరు కూడా చేసుకోండి. అండ్ మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.